రెడ్డి మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎంపీ టికెట్స్ సంబంధించి ఇప్పటిదాకా ఒక కసరత్తు అయితే జరుగుతుంది కాంగ్రెస్లో. సో అటు సునీల్ కనుగోలుతో కూడా 2 రోజుల క్రితమే రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఎంపీ సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ అయితే తీసుకునే ప్రయత్నం. ఇక ఆయన 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం వరకు, అదేవిధంగా అటు కాంగ్రెస్ ఏదైతే కొంతమంది నేతలతో కూడా ఆయన భేటీ అయ్యి ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నేతలతోని ఎంపీ సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేస్తున్నారు. అందరికంటే ముందు అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు అంటూ కూడా పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి మిగిలిన 16 స్థానాల ఎంపికపై త్వరలోనే కాంగ్రెస్ కసరత్తు కూడా పూర్తి చేయబోతోంది అనే అంశాన్ని కూడా లీడ్ ఇచ్చింది ఈరోజు ఈనాడు. సభవేదికగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా పక్కనే వంశీచందర్ కూడా ఉన్నారు. గతంలో ఆయన ఎన్ఎస్టీ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు. అదేవిధంగా అప్పుడు రిలయన్స్ మీద దాడులు వైఎస్ చనిపోయిన సమయంలో ఆయన కేసులో కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు అచ్చంపేట. సో అలాంటి వంశీచంద్ర ఒక యువనేతగా కూడా కాంగ్రెస్లో ఆయన ఎదుగుతూ వచ్చారు. ఈరోజు ఈ స్థాయికి ఎంపీగా ఆయన పోటీ కూడా చేయబోతున్నారు మహబూబ్ నగర్ నుంచి. రేవంత్ రెడ్డి తన నోటి మీదుగా ఫస్ట్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రని అనౌన్స్ చేశారంటేనే ఏ స్థాయిలో ఆయనకి రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇస్తున్నారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ఈరోజు ఈనాడు హైలైట్ చేసింది.